నినాదాలు ఏమైనా ఉంటాయా? इंदिरा गांधी उक्कु महिला इंदिरा गांधी ఉక్కు మహిళ భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో కార్యక్రమం చేయడమైంది. ఎన్నో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికను కొనసాగింపుగా శ్రీమతి ఇందిరాగాంధీ చేయడం జరిగింది. అలాగే బ్యాంక్ వెళ్ళి జాతీయ చేయడం, దళితులకు అట్టవర్గ ప్రజలకు ఇళ్ల స్థలాలు పొలాలు కేటాయించడం, వాళ్ళకి మెరుగైన జీవితం కల్పించడానికి నిరంతరం పోటుపడటం చేసింది. ఆమె ఆశయాలు కొనసాగింపుగా మేము కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ప్రధాని ఉక్కు మహిళ కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి నిర్మమానమైన సేవలు మన భారతదేశం ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది. వారి సేవల్ని నాటి తరం నాయకులు కానీ నేటి తరం నాయకులు కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన భారతదేశానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు దేశం అంతా కూడా తలుచుకుంటున్నాం. ఆమె ఆశయాలు, ఆమె ఆలోచనలు కాంగ్రెస్ పార్టీలో ఎన్నెన్నో మంచి పని చేసింది మహాతల్లాన్ని. కాబట్టి ఈరోజు ఆమె లేకపోయినా కూడా ఆశయాలు, ఆలోచనలు, ఆమె చేసిన పనులు శిలాశాసనంగా నిలిచిపోయాయని కాంగ్రెస్ పార్టీ శ్రీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈరోజు ప్రతి పేదవాడు ఇప్పుడు అన్నం తింటున్నాడు అని అంటే అది ఒక ఇందిరాగాంధీ వల్ల జరిగింది. ఈరోజు పేదవాడి కాడి నుంచి ధనికుడి వారికి బ్యాంకు కూర్చొని ధైర్యంగా పనులు చేయించుకొని 4 రూపాయలు డబ్బులు తెచ్చుకొని బాగుపడుతున్నా అంటే అది ఒక ఇందిరాగాంధీ వల్లనే జరిగింది. అది కేవలం ఈ దేశం కోసమే ప్రాణాలు అర్పించినటువంటి మహనీయురాలని ఆయనకి మా వర్ధంతి నివాళులు అర్పిస్తూ జై హింద్, జై కాంగ్రెస్. మరచిపోలేనటువంటి ఉక్కు మహిళ ప్రధానమంత్రి, ఈ దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి ప్రతి పేదవాడు ఈరోజు ధైర్యంగా బయట తిరుగుతున్నాడు, ప్రతి పని చేసుకోగలుగుతున్నాడు అంటే ఆమె కల్పించినటువంటి భరోసా ఈరోజు అని చెప్పి నేను చెప్పతప్పదు. ఇందిరాగాంధీ గారు పేదలకు పొలాలు అయితే ఏమి, ఇళ్ల స్థలాలు అయితే ఏమి, పొలాలు చేసుకునేందుకు మోటార్లు అయితే ఏమి అన్నీ కూడా వాళ్ళకి సమకూర్చడం జరిగింది. విద్యుత్ కనెక్షన్లు అయితే ఏమి, అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి లోన్లు అయితే ఏమి ప్రతి ఒక్కరికి సహాయం చేయడం జరిగింది. ఈరోజు ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఆమె తీసుకొచ్చినటువంటి బ్యాంకులు విలీనం జాతీయం చేయడం కానీ, అదేవిధంగా సీలింగ్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ పెద్దలు సీలింగ్ ల్యాండ్స్ కొంతమంది ప్రభుత్వానికి అప్పచెప్పకుండా వేరే వేరే పేర్లతో ఇవాళ అమ్మేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం. నేను మొన్న ఒక చిన్న ఇష్యూ జరిగింది. 54 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ దండుకొని ఈ భారత ప్రధాని, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. 54 లక్షల కోట్ల రూపాయలు మీరు జిఎస్టీ రూపంలో ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి సొమ్ము ఎక్కడ పోయింది, మీరు ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. మేము 2 లక్షల కోట్ల రూపాయలు తగ్గిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. 54 లక్షల కోట్లు ఎవరి చెబులో పోయినాయి? పేదలకు చెందకుండా మీరు దుర్మార్గపు అయినటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఇవాళ ప్రజలకు ఏమీ సహాయం చేయనటువంటి పరిస్థితి. జన్ధన్ కార్యక్రమం పెట్టి మీరు
ఎంతోమందికి అకౌంట్లు ఓపెన్ చేసుకోండి 15 లక్షల రూపాయలు మీ అకౌంట్కి జమ చేస్తామన్నారు. 15 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఏ పేదవాడికైనా ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇందిరాగాంధీ చేసినటువంటి సేవలు మీరు ఒక్కటి కూడా చేయలేనటువంటి పరిస్థితి, చేయలేరు కూడా. కానీ ఇవాళ 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విజయోత్సవ కార్యక్రమం జరిపించుకోవడం జరిగింది. జిఎస్టీ తగ్గించామని చెప్పి ఇడ్లీ తగ్గిందా, టీ తగ్గిందా, కాఫీ తగ్గిందా, దోశ తగ్గిందా? ఏవైనా పేదవాడికి తినేటువంటి ఆహారపు చిన్న చిన్న వస్తువుల మీద ఎక్కడ తగ్గింది జిఎస్టీ అని నేను అడుగుతూ ఉన్నాను. దీనివల్ల పేదవాడికి ఏమీ వనకూరలేదు. కానీ బీజేపీ ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ డబ్బా వాయించుకోవడం తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. ఇవంతా కూడా మోసపూరితమైనటువంటి కుట్ర. బీహార్ ఎన్నికల కోసం తీసుకొచ్చినటువంటి ఒక దుర్మార్గపు కుట్ర కాకపోతే మరి ఏం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.